హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. రాంబాబు శాస్త్రి ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వచ్చి బీరకాయతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఈ బీరకాయ టమాటా ఈ రెండు కాంబినేషన్తో కర్రీ చేస్తున్నాను. కాస్త టేస్ట్ రావడం కోసం ఒక ఆలుగడ్డ, బీరకాయలు, టమాటా, ఒక ఆలుగడ్డ, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి శుభ్రంగా నీళ్ళలో కడిగేసేయండి. కడిగేసి బీరకాయలకు పీల్ తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర వేయండి. ఈ రెండు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా లైట్గా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన దాంట్లో మీరు సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేయండి. ఈ పచ్చిమిరపకాయలను కూడా ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోనే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వెజిటబుల్స్ టమాటా, ఆలుగడ్డ, బీరకాయ ముక్కలు, ముందుగా టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక 1 కప్ టమాటా ముక్కలను దీంట్లో యాడ్ చేయండి. ఈ టమాటా జ్యూస్ అనేదంతా కూడా ఈ బీరకాయ కర్రీ స్వీట్నెస్కి చాలా బాగుంటుంది. అలాగే మీరు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలపండి. ఈ బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంటింగ్ ఉంటుంది కాబట్టి టమాటా ఈ రెండు కూడా పులుపు తీపి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది కాస్త టేస్ట్ రావడం కోసం ఒక ఆలుగడ్డను కూడా కట్ చేసి వేయండి. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా కాస్త మగ్గేంత వరకు కూడా అన్ని వైపులా తిప్పి పైన మూతను క్లోజ్ చేసి పెట్టండి. ఇవి కాస్త మగ్గినాక మూత తీసి దాంట్లో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, కాస్త పసుపు, కాస్త గరం మసాలాని కూడా యాడ్ చేసుకోండి. గరం మసాలా వద్దనుకునే వాళ్ళు ధనియా పౌడర్నైనా, జీరా పౌడర్నైనా యాడ్ చేసుకోండి. ఇంకా కాస్త కర్రీ లిక్విడ్గా కావాలనుకునే వాళ్ళు ఒక 1 గ్లాస్ కంప్లీట్ ఒక గ్లాస్ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి లిడ్ అంతా కూడా క్లోజ్ చేసి పెట్టండి. ఒక 5 నుంచి 10 నిమిషాలు అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బీరకాయ టమాటా కర్రీ రెడీ. ఇది రైస్లోనే, చపాతీలోనే, దేంట్లోనైనా బాగుంటుంది.